యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదో నన్ను అల్లరిపాలు చేయొద్దు, నా వాళ్ల ముందు నా పరువు తీయద్దు అని బ్రతిమలాడితే ఇదిగో ఇలా ఏ సంబంధం లేనట్టు ఉండిపోవాల్సి వచ్చింది. మీ మాటలు వినడానికి రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పాలనొచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు ఆయన రాకుండా నిన్ను పంపించడం ఏంటి? ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన్నే రమ్మను, మేము మాట్లాడుకుంటాం. ఏంటి ఆయన చేతి నువ్వు మాట్లాడేది? ఇంకా మా మావయ్య రానివ్వను. మర్యాదగా మీరు మీ దారి చూసుకుంటే మీకే మంచిది. ఏంది మా దారి మేం చూసుకోవాలా? అంత కర్మ మాకేం పట్టింది? మీ ఇంట్లో మీ అత్తయ్యకి ఎంత హక్కుందో నా కూతురు కూడా అంతే హక్కుంది. హక్కుల గురించి మాట్లాడారంటే అడ్రస్ లేకుండా పోతారు. మా మావయ్యని అమాయకుణ్ణి చేసి అమ్మ కూతుర్లిద్దరూ నాటకాలాడుతున్నారా? ఇంతకాలం ఇలా బెదిరించి ఆయన దగ్గర నుంచి బాగానే డబ్బులు బంగారం వసూలు చేశారుగా, సరిపోలేదా? ఏం తెలుసని నువ్వు నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నేను మీ ఇంటికొచ్చి నిలబడ్డాను అంటే మీ అత్త బయటికి పోవాల్సి వస్తుంది. హే, నా కుటుంబం గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీలాంటి దానికి భయపడి నా అత్త బయటికి పోతుంది అనుకుంటున్నావా? ఇద్దరిని చంపి అదే ఇంట్లో పాతేస్తుంది. ఇంతకాలం మీ ఇష్టం వచ్చినట్టు ఆడారు, ఇక నుంచి అది కుదరదు. ఇక్కడితో మీ ఫోన్లు బెదిరింపులు ఆగిపోవాలి. ఇంకొకసారి మా మావయ్యకి ఫోన్ చేయటం, డబ్బులు కావాలని బెదిరించటం జరిగిందా, ఈసారి మాటలుండవు. ఏందమ్మో ఊరుకుంటుంటే ఓ బెదిరిస్తున్నావు? మేమేమి మీ డబ్బుకి ఉచితంగా ఆశపడ్డలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మీ మావయ్య మోసం చేశాడు. ఆయన చేసిన పనికి నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. అందుకేగా ఎవరికీ ఏమీ చెప్పొద్దని మాకింతకాలం డబ్బులిస్తూ నోరు ముయిస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు, మీరు బలవంతంగా తీసుకుంటున్నారు, నాకు బాగానే తెలుసు. అయినా మీరెవరు ఏంటి అనేది నాకు అనవసరం. నాకు కావాల్సింది మీరు మా మావయ్య జోలికి రాకుండా ఉండటం. కాదు వస్తాను అంటారా? నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం ఏం చేయటానికైనా నేనున్నాను. ఏం చేస్తావు చెప్పు. వినాలని అంత ఆశగా ఉందా? మీకు తెలుసో లేదో, నా భర్త పోలీస్ ఆఫీసర్. నేను డిపార్ట్మెంట్లో పనిచేసిందాన్ని. బుద్ధిగా నా మాట విని వెళ్లిపోకుండా ఇంకా మా మావయ్యని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎందుకు తీసుకెళ్లారో తెలియకుండానే మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు మళ్ళీ కనిపించరు. ఎక్కడో ఒకచోట మీ బతుకు మీరు బతుకుతారో, లేకపోతే అనాథ శవాలుగా మిగులుతారో మీరే తేల్చుకోండి. ఇది నా వార్నింగ్ కాదు, మీ ఫ్యూచర్. ఈ ఇంటి పరువుని వీధుల్లో ఊరేగించేంత అప్రయోజకుడవుతాడని ఇప్పుడే తెలిసింది. అప్పుడెప్పుడో చేసిన గాయం మానక ముందే కొత్త గాయం చేయడానికి సిద్ధపడ్డాడు వీడు. ఆమె ఎవరో ముక్కు మొహం తెలియని ఆవిడ నీ రహస్యాలేవో బయటపెడతానంటుంది. ఆమె ఎవరో చెబితే మీ అమ్మ అనుమానం తీరిపోతుంది కదరా. తప్పుని తప్పు అని ఒప్పుకోలేక కదా ఆ రోజు మాధురితో వెళ్లిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకెవరు తయారయ్యారో. వీడి ఇంట్లో అడుగు పెట్టినంత వరకు కష్టం సుఖం ఏదైనా 4 గోడల మధ్య జరిగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి పరువు వీధికెక్కుతుంది. ఏమండి, కాఫీ తీసుకోండి.
ఏంటండి అలా ఉన్నారు? నేనెందుకు ఇలా ఉన్నానో నీకు తెలీదా? తెలుస్తోందండి, కానీ ఏం చేయలేకపోతున్నాను. నువ్వేం చేయగలవు అనుపమా? నేనే ఏమీ చేయలేకపోతున్నాను. ఇంకా నువ్వేం చేస్తావు? ఎందుకండి మీరే అవమానాలన్నీ భరిస్తున్నారు? ఒక్క మాట మీరు మాట్లాడితే ఎవ్వరూ ఏం మాట్లాడలేరు. కానీ ఆ మాట మీరు ఎందుకు మాట్లాడటం లేదో నాకు అర్థం కావడం లేదు. అనుపమా, నేనే తప్పు చేయలేదో నువ్వు నమ్ముతున్నావు కదా, అది చాలు నాకు. నేను నోరు తెరిచి మాట్లాడే సందర్భం ఒకరోజంటూ వస్తుంది. ఆ రోజు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అప్పటిదాకా అందరికీ నా మౌనమే సమాధానం. నాన్నా, కళ్యాణి, ఏంట్రా నువ్వు మామయ్యతో అలాగేనా మాట్లాడేది? చెప్పగల విషయం అయితే అప్పుడే చెప్పేవాళ్ళు కదా. నాన్నా, ఒక్కసారి నిన్ను హక్ చేసుకోవచ్చా? ఏమైందమ్మా? ఇలా కూర్చోమ్మా. ఏమైంది నాన్న? ఏం లేదు నాన్న, మా నాన్నని మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలనిపించింది, అందుకే హక్ చేసుకున్నాను. ఏమ్మా, మీ నాన్న తప్పు చేశాడని అందరూ అంటున్నారు, కానీ నువ్వేమో... ఎవరేమనుకున్నా నాకు అనవసరం నాన్న. నాకు మా నాన్నేంటో తెలుసు. నాకు మా నాన్నే ఎక్కువ. ఏంటి కళ్యాణి చిన్నపిల్లలాగా? కళ్యాణ్ ఎప్పుడూ ఇంతే. చిన్నప్పుడు కూడా ఇలాగే. తన కోపం వచ్చినా బాధ వచ్చినా వచ్చి నా ఒళ్ళో పడుకునేది. మరిప్పుడు ఒళ్ళో పడుకోవడానికి కారణం కోపమా, బాధ? నాకు మా నాన్న మీద ఎప్పుడూ కోపం ఉండదమ్మా. మరి బాధగా ఏమైనా ఉందా అమ్మా? లేదు నాన్న. మా నాన్నది ఎంత మంచి మనసు. చెల్లెలి కోసం ఇంతమంది ఎన్ని మాటలంటున్నా భరించాడు. ఎవరేమన్నా సహించాడు. మూడో కంటికి తెలియకుండా తన చెల్లెలి కష్టానికి అడ్డం నిలబడ్డాడు. కానీ అది అర్థం చేసుకోకుండా అందరూ మా నాన్నని అనుమానిస్తున్నారు.
ఎందుకు కళ్యాణ్ ఇలా ఉంది? తన మనసులో ఏదో ఉంది, కానీ అదేంటో చెప్పట్లేదు. ఏమై ఉంటుంది? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకైతే కాలం వెనక్కెళ్ళినట్టుగా అనిపిస్తోంది. కళ్యాణి ఇలా నా ఒళ్ళో పడుకుని ఎన్నేళ్లయిందో. కూతురికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక ఏ తండ్రికి ఇలాంటి అవకాశం రాదులేండి. ఒకింటి కోడలైనా కూడా తిను ఎప్పటికీ నా కూతురే కదా. నా కూతురికి కష్టం వస్తే ఓదార్చడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కళ్యాణికి అలాంటి కష్టం ఈ ఇంట్లో ఎప్పటికీ రాదులేండి. శౌర్య బాగా చూసుకుంటాడు. అమ్మ వాళ్ళ సంగతి మీకు తెలిసిందే. అనుపమా, మనకు కావాల్సింది కూడా మన బిడ్డ సంతోషమే కదా. నా సంతోషం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు, కానీ అందరి దృష్టిలో నాన్న మాత్రం తప్పు చేసిన వాడిలా మిగిలిపోతున్నాడు. నాన్న మీద పడ్డ ఈ నిందని త్వరగా తీసేయాలి. అందరూ ఆనందంగా ఉండేలా చేయాలి. ఏం చేయాలి? అంటే విషయం కళ్యాణికి కూడా తెలిసిపోయిందన్నమాట. అవును, నేరుగా ఇంటికే వచ్చి మా అమ్మకి నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇంతకాలం మూడో కంటికి తెలియకూడదని మాకు చెప్పి ఈ రోజు మా మీదికి ఆయన కోడల్ని పంపించారు. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఆయనిచ్చే చిల్లర తీసుకుంటూ ఆయన్నే నమ్ముకొని ఇంతకాలం ఉన్నందుకు మాకు జరిగిన అవమానాలు చాలు. ఇక ఈ విషయాన్ని దాచిపెట్టి మేమెందుకు బాధపడాలి? అవునమ్మా, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నేరుగా ఇంటికి వెళ్ళి నీ సంగతేంటో, నీకంటూ ఏం న్యాయం చేస్తాడో నిలదీసి అడుగుదాం. పద. చాలే ఆపండి. ఇప్పుడు మీరు వెళ్లి నిలదీగానే పంచాయతీ పెట్టి మీకు న్యాయం చేస్తారనుకుంటున్నారా? ఎందుకు చేయరు? ఆ ఇంట్లో నాకు హక్కుంది. నాతో తిరిగింది అబద్ధమా? ఆయన నాతో ఉన్నది అబద్ధమా? అలాగని ఆవేశపడి మీరెక్కడికి వెళ్ళారే అనుకోండి, మహా అయితే వాళ్ళు ముందు కంగారు పడతారు, తర్వాత బాధపడతారు. ఆ తర్వాత జరిగేది మాత్రం మిమ్మల్ని భయపెట్టడమే. అవును, ఆ ఇంట్లో ఒకరి మీద ఒకరికి ప్రేమలు చాలా ఎక్కువ. తను తప్పు చేశాడని తెలిసినా ఇందులో అతని తప్పేమీ లేదు, ఆ తప్పు చేయడానికి కూడా కారణం మీరే అని తిరగబడి మిమ్మల్ని ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. అందుకే తొందరపడి ఉన్న అవకాశాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడొచ్చేవి కూడా రావు. ఇక వస్తాయన్న నమ్మకం కూడా లేదు. తనొచ్చి ఆ విధంగా మాట్లాడక కూడా ఇంకా వాళ్ళెందుకు వస్తారు? ఎందుకు డబ్బులిస్తారు? అందుకే మీరు ఆ ఇంటికెళ్ళి మాట్లాడడం కాదు, ఆ ఇంటి నుంచే మీకు డబ్బులు వచ్చేలా చేసుకోండి. ఇంకా డబ్బులు ఎవరిస్తారు బాబు? ఇస్తారు, ఒకరిని డీల్ చేస్తే. ఎవరిని? మా అజయ్ మావయ్య. వాళ్లతో గొడవపడి మీరు సాధించేది ఏమీ లేదు. అదే అజయ్ మావయ్యతో లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారనుకో, సరే
ఇంతటితో ఏ అడ్డు లేకుండా పోతుంది అనుకుని మీరు అడిగింది ఇస్తాడు. ఇస్తారంటావా? తప్పకుండా ఇస్తాడు. చెల్లెల కోసం ఇన్నేళ్లుగా రహస్యాన్ని దాస్తున్నవాడు అదే చెల్లెల కోసం ఈరోజు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడా? ట్రై చేయండి. చెప్పు. ఏంటి అజయ్ గారు ఇటువైపు రావడమే మానేశారు? నీకు కావాల్సినప్పుడల్లా వస్తూనే ఉన్నా కదా. ఎప్పుడో నెలకొకసారి వచ్చిపోతున్నారు, చిల్లరిచ్చిపోతున్నారు. దాంతో మాకేం గడుస్తుంది చెప్పండి? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరిలా కుదిరినప్పుడు రావటం, అంత చిల్లరిచ్చిపోవటం, ఆ చిల్లర కోసం మళ్ళీ మీరెప్పుడొస్తారా అని ఎదురు చూడడం, ఇదంతా ఎందుకు? ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము బాధపడదలుచుకోలేదు. మీకు దూరంగా మా అమ్మ నేను ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నిర్ణయం మంచిదే, కానీ చెప్పినంత సులభంగా వెళ్ళిపోతారా? మేమడిగింది మీరిస్తే మేమెందుకు వెళ్ళాం? మీకేమివ్వాలి? ఇలా చిల్లర చిల్లరగా కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఒక 20 లక్షలు ఇచ్చేశారనుకోండి, మళ్ళీ మేము మీ కంటికి కనిపించాం. ఏంటి 20 లక్షల? ఏ తక్కువ అడిగానా? ఇస్తున్నా కదా అని ఎంతడిగినా ఇచ్చేస్తా అనుకున్నారా? మీ చెల్లెలు సంతోషంగా ఉండాలి, మీ బావగారు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబము బాగుండాలి, ఇంతమంది బాగుండాలి. ఇంతమంది సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఆ సంతోషం ఖరీదు ఓ 20 లక్షలు చేయదా అజయ్ గారు? ఆలోచించండి. ఒక 20 లక్షలు తెచ్చిచ్చారనుకోండి, మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఉండదు, మేం మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఉండదు. అడిగింది ఇచ్చేస్తే నిజంగానే వెళ్ళిపోతారు కదా? మీరిస్తారన్న నమ్మకంతోనే బ్యాగులు కూడా సర్దేసుకున్నాం. మీరిచ్చిన మరుక్షణం మేం వెళ్ళిపోతాం. అదే మాట మీద ఉండండి, ఆ డబ్బేదో అరేంజ్ చేసి తీసుకొస్తాను. అరే, ఇంత సులభంగా ఒప్పుకుంటారనుకోలేదు. ఆయనకిప్పుడు ప్రశాంతత కావాలి, తన చెల్లెలు బావ సంతోషంగా ఉండడం కావాలి. పాపం శివరాం బాబాయ్ ట్రై చేశాడు గాని కళ్యాణి అడ్డుపడింది. నువ్వు నేరుగా అజయ్ మావయ్యనే అడిగావు కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసి మీరడిగిన డబ్బులు తెచ్చిస్తాడు. 20 లక్షలా? అంత డబ్బు ఇస్తారంటారా? ఆయన ఇస్తానని చెప్పారంటే ఇస్తారు. ఆ డబ్బులు రాగానే మీ పాటికి మీరు వెళ్ళడం కాదు, మీకోసం ఇంత కష్టపడ్డ మాకు అందులో కొంత ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. ఇప్పటి వరకు మీరు మాకెంతో సాయం చేశారు. మీరు మాకు చేసిన సాయానికి మీ రుణం తీర్చుకోకుండా వెళ్తామా? ఇచ్చే వెళ్తాము. ఇప్పటి వరకు దాక్షాయిని విషయం బావకి మాత్రమే తెలుసు. ఇప్పుడు కళ్యాణికి కూడా తెలిసింది. నన్ను కాపాడటానికి
బావలాగా కళ్యాణి కూడా ఎన్ని అవమానాలు భరించాలో. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి. ఏంటి దమయం తరుస్తోంది? నా విషయం తెలిసిపోయిందా? అసలు మీ వానకు నాకేం అర్థం కావడం లేదు. ఏదో పడవ మునిగిపోయిన షావుకారులా 24 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారేంటండి? 4 రోజులుగా అసలు మీరు మనిషిలాగే ఉండడం లేదు. ఏమైందండి? అబే ఏముంది, ఏమీ లేదు. నేను బానే ఉన్నాను. నేనేదో పక్కింటి దాన్ని పరాయి దాన్ని అన్నట్లు నాకు చెప్తారేంటండి? మీరెలా ఉంటారో నాకు తెలీదా? ఇలా ఇంతకుముందు ఎప్పుడూ లేరు. నిజం చెప్పండి, ఏమైంది? ఎందుకు ఇలా ఉంటున్నారు?